మహాప్రభో, మా ఇల్లు పట్టాలు మాకు ఇప్పించండి, ఏం పీక్కుంటావో పీకో పో విఆర్ఓ వెంకటేశ్వర్లు అన్నాడని గ్రామస్తుల ఆగ్రహం. మా తోడబుట్టిన జగనన్న నువ్వే మాకు దిక్కు, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి సారు మీరే మాకు న్యాయం చేయండి. 30,000కు ఒక పట్టా అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని రామాపురం గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో 40 నుండి 60 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇల్లు లేని వారికి ఇంటి పట్టాలు ఇచ్చే క్రమంలో ఈ ప్రభుత్వ భూమిని పంచాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులో 15 కుటుంబాలకు సంబంధించిన భూమిని మాత్రమే పంచాలని నిర్ణయించారు. మిగిలిన వాటి జోలికి వెళ్లలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. వాటి జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. కొన్ని గుడిసెలను అంటించి కూడా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆక్రమించుకున్న ఇంటి స్థలాలు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సెంటున్నర ప్రకారం వారికి ఇంటి పట్టా ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి పంచుతాం అని అధికారులు మాట ఇచ్చారు అని వారు వాపోయారు. మేము ఎన్నిసార్లు సచివాలయంలో ఇంటి స్థలాల కోసం అప్లై చేసినా మాకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఇతరులకు 30 లేదా 40 వేల రూపాయలకు వాలంటీర్లు, సర్పంచు, వీఆర్ఓలు, నాయకులు అమ్ముకున్నారని బాధితులు ఆరోపించారు. మా నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. అయ్యా చక్రపాణిరెడ్డి సారు, మా పేదవారికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దయచేసి మాకు న్యాయం చేయండి సారు అని వేడుకున్నారు. మాకు దయించి మీరు ఏదే కానీ ఇది వచ్చేటట్టు చేయగలగను, లేకుంటే అవి వచ్చిన కార్డులలో ఎన్నిక తీసుకొని మమ్మల్ని చూసి మాకు కొరవ దయ కలిగించేటట్టు చేయి. జగనన్న గారు మీకు ఇంత ముందుకు ఎమ్మెల్యే గారు ఇంత ముందుకు నీకు న్యాయం చేసినాము, నువ్వు ఇప్పుడు మాకు న్యాయం చేస్తావని కాడగుట్టినవని అని మేము అనుకున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఇట్టా చర్చగిన మేము ఒకనాటికి నమ్మము వేయము సార్. మేము ఇలా ప్రేమందిగా రావాలని మేము కోరుకుంటున్నాము. జగనన్న గారు ఎంతవరకైనా మేము పోరాడతాము. నువ్వు మాకు ఇదొక్కటి సాయం చేసి వాళ్ళవి ఇచ్చిన కార్డులు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చినాకనే వేయగలగరని తెలచెప్పు. వాళ్ళంట్లో నీరు కట్లు వాళ్ళల్లా చేసినారు సార్. మాకు తలారులు అయితే లోగలోగనే పంచుకొని మావి 3 మాటలు ఇచ్చినాం. మేము కూడా కాగితాలు ఆరాధక అని ఇచ్చే అవి తీసుకుపోయి ఏట్లా గంగలో కలిపి వాళ్ళ ఉండబోయి సత్యవాలయంలో వేసుకున్నారు. మావేమో తీసుకుపోయి డబ్బు లంచాలు తీసుకొని వాళ్ళతోటిగా మావి మేము మమ్మల్ని అడగకుండా వాళ్ళే ఇచ్చినారని వాళ్ళకి తీసుకున్నారు. మావేమో తీసుకోలే. ఏ వాలంటుకు అయినోడు వాళ్ళు తీసుకున్నారు స్థలాలు. ఎవరు నీ చుట్టం అయితే నీకు, నా చుట్టాలు అయితే నాకు ఒక్కొక్కరికి 20 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉన్నే సార్. రామాపురం గ్రామం. జగనన్న మాకు సాయం చేయన్న, మాకు ఫ్లాట్లు ఇవ్వలేదు అందరూ. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మాకు సెంటు స్థలం లేదు, సెంటు పొలం లేదు సార్. మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే ఏం లేదు సార్. కొత్త పట్టాలు అప్లికేషన్లు అందరికి ఇచ్చినా నేను ఇచ్చినా సార్ అంత ఒకటే పాటు నాకైతే ఇవ్వలేదు సార్. నాకు సాయం చేయాలి సార్. మేము 7 నెలల కాలం ఇవ్వాలి. 30 మంది అందరికి ఇవ్వలేదు సార్. అందరితో పాటు మేము అందరూ అప్లికేషన్ పెట్టినాము సార్. 30 మందికి ఇవ్వలేదు సార్, అందరికి ఇచ్చినారు. మేము ఈ మంది మేము ఏం పాపం చేసినా అని చెప్పండి సార్. పడగొట్టిస్తామని ఇవ్వలే. మేము మా కొట్ట వేసుకుని పడగొట్టినారు సార్. మళ్ళీ చమ్మి కానీ అది మాకైతే ఇవ్వలేదు. నేనైతే ఏమన్నారు వేరే వాళ్ళకి ఇచ్చినారు మా పాటాలో. నేనైతే పుట్టింటున్నాను సార్, నాకైతే ఇవ్వలేదు సార్. ఇచ్చామంటున్నారు, నాకైతే ఇవ్వలేదు సార్. నేనైతే పుట్టింటున్నాను, నాకు సలహా కావాలా సార్. ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి సారు, నాకైతే 2 కొడుకులు ఉన్నారు సార్. నాకు చేను స్థలం లేదు, చేను పొలం లేదు సార్. నాకు పొలం పనికి పోయి నేను బతకాలి సార్. నాకైతే ఇవ్వలేదు సార్. నాకు సాయం చేయాలి సార్. నీకైతే నేను ఓటు ఖచ్చితంగా ఇచ్చాను సార్. థ్యాంక్ యూ. గ్రామం సార్ చక్రపాణిరెడ్డి సార్ గారు నమస్కారం సార్. సార్ మేము గత 30 సంవత్సరాల నుంచి మేము పట్టాలు స్థలాలు చేసుకుంటున్నాం సార్. కానీ మీరేమో కొంతమందికి రాజకీయ నాయకులు పలకబడి వల్ల కొంతమంది ఎత్తినారు, కొంతమంది ఎత్తలేదు సార్. కానీ ఇప్పుడేమో మళ్ళీ మాకు పట్టాలు ఇస్తాను, మాకు పట్టాలు ఏమి ఇవ్వకపోతుంది. కానీ 2-3 సార్లు అర్జీ పెట్టినా కానీ కొంతమంది నాయకులు ఏమో వాలంటీర్లు కలిసి వీఆర్ఓను కలిసి వీఆర్ఓ ఆయన వెంకటేశ్వర్లను వేకొడ్రు వెంకటేశ్వర్లు అయితే
ఆయన ఇష్టానుసారంగా పంచి ఇచ్చిపోయినాడు. అప్పుడేమో దగ్గరుండి ఇప్పుడు ఎత్తుతున్నాడు, ఇప్పుడేమో మేము ఆయన కాడగా న్యాయం చేస్తే ఆయన మీరు నన్ను ఏం చేసుకోలేరు, ఏం తీసుకుంటారు తీసుకోకూరి అంటున్నాడు సార్. ఆ వీఆర్ఓ చేసిన పనికి మాకు రామాపురంలో అలజడి సృష్టిస్తున్నారు సార్ ఆయన. కాకపోతే మీరు మళ్ళీ రావాలంటే మేము మళ్ళీ మీకు ఓటేస్తాం సార్, మాకు న్యాయం చేయాలి సార్. ప్లీజ్ సార్ దయచేసి మమ్మల్ని కొంచెం మా గురించి ఆలోచించాలి సార్. సార్ బండియాత్మకూరు మండలం రామపురం గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. గత 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మా ఇళ్ళను. మొన్న జగనన్న ప్రభుత్వం కాలనీలు వచ్చినాయని మా స్థలాలను తీసుకుంటున్నారు సార్. వాళ్ళు ఏమన్నారంటే మా స్థలాలను తీసేసి మీ స్థలాలలో 1.5 స్థలం ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పినారు సార్. కానీ ఈరోజు పాత వీఆర్ఓ సార్ ఉన్నారు, ఆ సార్ పోయినాడు. ఆ రోజు సార్ ఏం చెప్పినాడో మాకు సంబంధం లేదు, మీకు ఈ రోజు అయితే పట్టాలు ఇప్పుడైతే తర్వాత వస్తాయని చెప్తున్నారు సార్. కానీ సార్ని అడుగుతుంటే మొన్న రిజిస్టర్ చేస్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదని వీఆర్ఓ సార్ చెప్తున్నాడు సార్. ఎంఆర్ఓ సార్ అంటే మొన్న కొత్త వాళ్ళు వచ్చినారు సార్. మళ్ళీ వీఆర్ఓ సార్ ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు సార్ ఇళ్ల స్థలాల గురించి. పాత వీఆర్ఓ సారే చెప్పినాడు ఇట్లా పని, మీ స్థలాలు ఎత్తేరి మీకు స్థలం ఇచ్చిన తర్వాతనే కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. ఆ వీఆర్ఓ సార్ మాటలు నమ్మి మేము ఆ స్థలాలను మొత్తం ఖాళీ చేసి ఖాళీ స్థలాలు పెట్టాం సార్. మాకు ఇచ్చిన తర్వాతనే ఇస్తామని 10 సార్లు చెప్పినారు సార్. 10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తిరిగినాము, సచివాలయం దగ్గర తిరిగినాము, కానీ ఎటువంటి మాకు న్యాయం జరగడం లేదు సార్. ఎమ్మెల్యే సార్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము మేము, గత ప్రభుత్వం నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. మళ్ళీ మీ ప్రభుత్వమే రావాలంటే మమ్మల్ని దయచేసి న్యాయం చేయండి సార్. కొంతమంది స్థలాలు అమ్ముకొని వాళ్ళకి పట్టాలు వచ్చినాయి సార్. కొంచెం రాజకీయంగా కొంతమంది పట్టాలను తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు సార్. ప్రభుత్వం అయితే బాగానే నడుస్తుంది, కానీ కొంతమంది అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారు సార్. కొంతమంది మాత్రమే అందులో పట్టాలు తీసుకుని అమ్ముకున్నారు సార్. ఇప్పుడు చేసి మాకు న్యాయం చేయండి సార్. మా స్థలాలు పోయిన వాళ్ళలో 30 మంది ఉంటే 20 మందికి గాను స్థలాలు పోకుండా ఉన్నాయి, 10 మందికి మాత్రమే స్థలాలు పోతున్నాయి సార్. మా స్థలాలు ఎందుకు పోతున్నాయని అడుగుతుంటే మీకెందుకు సమాధానం చెప్పాలని వీఆర్ఓ వాళ్ళు మాకు చెప్తున్నారు సార్. దయచేసి మీరు న్యాయం చేయండి సార్. మాకు పోతే స్థలాలు గవర్నమెంట్ స్థలాల కింద అందరికీ పోవాలి సార్, కానీ మావి మాత్రం ఎందుకు పోతున్నాయి సార్? ఇప్పుడు పట్టించుకునే తోళ్ళు ఎవరు లేరనే కదా సార్ వీళ్ళు ఇంతరంగా అక్రమంగా చేస్తున్నారు సార్. మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాం సార్. దయచేసి మాకు అన్యాయం జరగకుండా చూడండి సార్, న్యాయం చేసేటట్టు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. నమస్తే సార్, చక్రపాణి రెడ్డి సార్. మేము ఇన్ని ఏళ్ళగా కష్టపడి మేము మట్టి తోలించుకొని కంపా వల్ల కొట్టుకొని ఇన్ని ఏళ్ళు కష్టపడినాం. మాకు స్థలం ఇస్తానంటేనే మేము కాల్ చేసిపోయినాం, కానీ మాకేమో స్థలం ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినారు. మాకు స్థలాలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మేము ఇన్ని ఏళ్ళగా కష్టపడినది ఇంటికి మాకు ఉంటారనే కదా. మాకేమో ఇవ్వకుండా వాళ్ళకి చక్రపాణి రెడ్డి సార్ మీకు నమస్కారం. జబర్దానం చేసి మమ్మల్ని ఎత్తిస్తున్నారు. 60 మందికి గవర్నమెంట్ స్థలాలే ఉండే ఇక్కడ, కానీ ఎవరు పట్టించుకోవడంలే. మా ఒక 20 మంది 10 మంది జబర్దానం చేసి మాకు పట్టాలు రాకుండా మా స్థలాలు వేరే వాళ్ళకు పట్టాలు వచ్చి మమ్మల్ని ఎత్తి పంపించాలా, వీళ్ళని లేపాలా అనే ప్రయత్నం ఉన్నారు సార్. ఎక్కడ పోయినా మాకు న్యాయం దొరకడం లేదు. కానీ ఇదొక్కటి మాకు న్యాయం చేయగలగాల నువ్వు. నేను మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నావు. అన్న తాడబుట్టినాడు ఉన్నాడు జగనన్న అనుకున్నాం ఇంతవరకు, కానీ ఇదొక్కటి మాకు సాయం చేయాలా. ఎప్పటికీ మర్చిపోకుండా మమ్మల్ని పట్టించుకొని ఇదొక్కటి న్యాయం చేయాలి. 60 మందిలో ఒక 10 మందిని ఎందుకు లేపుతున్నారా? వీళ్ళు ఎందుకు జమీర్దానం చేస్తున్నారా? డబ్బుతో ప్రభుత్వంతో ఇట్లా మారుస్తున్నారు. మీ పేదవాళ్ళం, మాకు ఈ స్థలాలు తప్ప ఏం లేవు. ఈ స్థలాలు కూడా ఆక్రమించుకోనికే జమీర్దానంతో పోతుంది. మేమేం చేయాలా సార్ చెప్పు? న్యాయాన్ని పోరాడనికే మాకు వందనాలు సార్. మీకు వందనాలు, జన్మకు మీకు వందనాలు. మా స్థలాలు మాకు ఆక్రమించమని ఏడుకుంటున్నాం. తాడబుట్టినాడు ఉన్నాడు మాకు జగనన్న. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరుగుతుంది అనేది ఆ ఉద్దేశంలో ఉండవు. నువ్వేం చేస్తావో నాయన ఏం కథను. ఐతల లేవంది ఇవతల లేవు, వాళ్ళు ఇచ్చిన కానీ మేము రానియము. మేము 30 సంవత్సరాల కల్లా చేసుకుని వెళ్ళాము. ఐతల లేవంది మేము ఇతల లేవము. జగనన్న నమస్కారం. నీకే నమస్కారం. మాకు కావాలైనా మేము బీదోళ్ళం. నా కుటుంబం కాల్చి అనుభవించుకునే కుటుంబం కాల్చినారు సార్. కాల్చి నాకు చేసినారు, జాత్ చేసినారు. నాకు డబ్బు అడిగినారు. డబ్బు అడిగితే నా కాలం లేదని చెప్పినాను. నేను మీ దయా ధర్మానం నన్ను ఏదో మేలు చేయాలని నేను అనుకున్నాను. మీరు చేసి నాకు చూడని నేను కుట్టం కూడా వేసుకోలే. ఇప్పటికి కూడా కట్టనే పెట్టినాను. బీద పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను
వాళ్ళు ఇట్లా అన్యాయం చేస్తున్నారు. వారంట్లు నాయకులు ఏదో తీసుకొని డబ్బు అడిగినారు. నన్ను డబ్బు అడిగితే నా కాడ లేదని చెప్పినాను. కుట్టం కాల్చినారు సార్, నేను అట్లే పెట్టాను. కుట్టం ఇంకా ఏదలుచుకోలే కుట్టము. నాకు ఏనికి పోతే ఇల్లు ఇట్లా నన్ను అడగిస్తున్నారు. ఏ వల్ల నాకు ఏదైతావో నువ్వు దయచేయి. చెప్పు. మా స్థలం మాకు కావాలి సార్, మా స్థలం మాకే కావాలి సార్. నీకే ఓట్లు వచ్చావు, అది ఓట్లు ఉరికేస్తాం, వాళ్ళకి ఇస్తాం. నీకే ఓట్లు వచ్చాము. మా స్థలాలు మాకు కావాలి. ఎక్కున్నారు. ఏం చేస్తావు? వాళ్ళు వీళ్ళందరూ వచ్చేది అడ్డం పడుతున్నారు. మీకు లేదు మీకు లేదు అంటారు. తీసుకునేళ్ళకు లేదంట, చేసుకునేళ్ళకు ఉందంట. మేము 30 ఏళ్ళ ముంటి చేసుకొని పెట్టుకొని అన్ని తెచ్చే ఈ పరిస్థితికి తెచ్చి వాళ్ళంట్లు ఏఆర్ఓ వాళ్ళల్లా నీకెందుకు, నేను మొన్న పోయి నిలబెట్టు సార్ అన్న కూడా నీకెందుకు అమ్మ పో, నువ్వు అరచకుండా దాటి మాట్లాడు సచివాలయం అన్నాడు ఏఆర్ఓ. ఆయన ఏం తీసుకున్నాడో ఏమో, కొత్త పాట వచ్చినది కూడా వేరే మనిషికి మాకెళ్ళి వచ్చి ఆ పాట కాగితం వేరే మనిషికి ఇచ్చి అది 40,000కో 30,000కో అమ్ముకున్నారు. కానీ ఒక్క మాట కూడా మాకు తెలియాలి. మేము 3 మాట 4 మాట అర్జీలు ఇస్తే మాయకొండ పోయి వాగులు వాదెంగి వాళ్ళవేమో సచివాలయంలో చేర్చుకొని వాళ్ళు వాలంట్లు ఈఆర్ఓ వాళ్ళు అందరు గుమ్మాడుకొని వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు మా మీద దయించి నువ్వు ఏమే కానీ మాకు న్యాయం చేసి మా స్థలాలు ఆ పొద్దు ఇచ్చామన్నారు కాబట్టి మేము గట్టిగా పట్టుదల పట్టినాం. ఈ పొద్దు మా స్థలాలు వేరే వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వకుండా చేస్తున్నారు. మా స్థలం మాకు ఇవ్వాల. నువ్వు ఎంత ఇచ్చున్నావో అంతవేనే ఏమన్నా, మేము ఎక్కువ కూడా అడగలే. మాకు నువ్వు అన్నావని మేము చేతులు జోడించి అడుగుతున్నాము. నమస్కారం జగనన్న గారు. చక్కెరపానన్న కూడా చెప్పినాడు, మీ స్థలం మీరు వేసుకోరమ్మా, ఎందుకు వస్తారు, మిమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు అన్నాడు. కానీ కోటీశ్వరరావు అని ఒక గొల్లలాతను ఆయనకు మొత్తం డొల్లు అని వచ్చి మళ్ళా పెట్టి ఇట్లా రివర్స్ చెప్పినాడు.